ఆప్షన్స్ అంటే ఏమి, ఆప్షన్ బయింగ్ అంటే ఏమి అనేది కొంచెం నాకైతే ఐడియా ఉంది. ఐడియాస్ని అది ఇన్వెస్ట్ చేస్తేనే కొన్ని ఐడియాస్ అనేది వస్తుంది. అండ్ ఐడియాస్ కూడా నేను కావాలంటే ఇంకొక రోజు ఆ వీడియో అనేది నేను మేక్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. నా పోర్ట్ఫోలియో కూడా మీకు చూపిస్తాను కావాలంటే. మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఇన్వెస్ట్ చేసిండాను, మీకు ఆ సబ్జెక్ట్ పరంగా అంత డెప్త్గా వెళ్ళాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్సెస్ ఇంకా బెస్ట్, కానీ మనకి ప్రాఫిట్ అనేది చాలా స్లోగా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళినామంటే టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాం. ప్రాఫిట్స్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. దీంట్లో మీరు నార్మల్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళినారంటే మనకి ప్రాఫిట్స్ బాగానే ఉంటుంది, బట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇండెక్సెస్లో రిస్క్ తక్కువ, ప్రాఫిట్ తక్కువ. దీంట్లో రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. నార్మల్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రో, జీరో ద కైట్ అనేసి వస్తుంది. ఇలా ఈ బ్రోకర్ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీరు కేవైసీ చేసుకున్నారంటే, మీరు ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేది క్లిక్ చేసినారంటే మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ అన్ని చూపిస్తుంది. దాంట్లో వాళ్ళే రేటింగ్స్ కూడా ఇచ్చింటారు. టాప్ 5 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్, దాన్ని చూసుకొని కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే మీరు పర్సనల్గా ఆ కంపెనీస్ మీద రీసెర్చ్ చేయొచ్చు. ఆ కంపెనీస్ ఫ్యూచర్లో ఏమేమి ప్రాజెక్ట్స్ సైన్ చేయబోతుంది, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమి ఆ కంపెనీస్కి, అవన్నీ మీరు పర్సనల్గా చదవచ్చు. బిజినెస్ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇవన్నీ వీటిల్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది స్టాక్ మార్కెట్ లైఫ్ ఇలా ఉంటుంది. అట్లా కొన్ని మీకు ఏదైనా సజెషన్స్ కావాలంటే ఓన్లీ సజెషన్స్ మాత్రమే, డెసిషన్ మేకర్స్ మీరే. నేను ఇది ఎందుకు హైలైట్ చేస్తానంటే ఆ తర్వాత మీరు చెప్పారనేసి ఇన్వెస్ట్ చేశాననే మాట రాకూడదు అనేసి. డెసిషన్ మేకర్స్ మీరు. సజెషన్స్ కావాలంటే నేను ఇస్తాను, నాకు తెలిసిన సజెషన్స్ మాత్రమే. అది బెస్టా కాదా అనేది మీరు డెసిషన్ తీసుకోండి. అది బెస్ట్ అనిపిస్తే మీరు ఇన్వెస్ట్ చేయండి. దాంట్లో లాస్ వచ్చినా ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారంటే యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, డోంట్ బ్లేమ్ అదర్స్. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఒకరు ఒక సజెషన్ ఇస్తున్నారంటే అది మంచా కాదా అనేసి మీరే ఆలోచించాలా. మీరు ఆలోచించే మీరే డెసిషన్ తీసుకోవాలా. అట్ ది ఫైనల్ స్టేజ్ ఎవరు ఏం చెప్పినా డెసిషన్ మేకర్స్ మనమే ఉండాలా. ఆ డెసిషన్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా, ఇప్పుడు లాభం వస్తే 10 రూపాయలు నాకు ఇవ్వబోయేది అయితే ఏమీ లేదు. జస్ట్ నేను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశానో నా సజెషన్స్ లేకుండా ఆ ప్రాబ్లం